హలో ఆల్, నేను మీ విష్ణువర్ధన్. మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం లాస్ట్ టైం మనం బ్రహ్మాస్త్ర ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ చేశాము. మళ్ళీ ఈసారి కూడా మనం సేమ్ ప్రోగ్రామ్తోని ఏప్రిల్ 10వ తారీఖు నుండి మీ ముందుకు వస్తున్నాము. 75 సెషన్స్ ఉంటాయి. ప్రాపర్గా రివిజన్ జరుగుతుంది. 13 సిలబస్ ఏవైతే మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఉన్నాయో వాటి మీద ప్రాపర్ అవగాహన కలిగేలాగా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్, మళ్ళీ చెప్తున్నాను, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ బై ద నేమ్ కాల్డ్ అస్ బ్రహ్మాస్త్ర ఫర్ ప్రిలిమ్స్ మీ ముందుకు వస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనే దానికన్నా ముందు మీకు చెప్తాను. మనం ఎప్పుడైనా కూడా ఒక స్ట్రాటజీ వేసుకొని చదువుకుంటూ ముందుకెళ్తాము. కొన్నిసార్లు ఆ స్ట్రాటజీయే ప్రాబ్లం అయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రాబ్లం స్ట్రాటజీతోనే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన టార్గెట్ని రీచ్ అవ్వాలి అని అంటే మెనీ స్ట్రాటజీస్ ఫెయిల్ బికాస్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ స్ట్రాటజీస్. యు ఆర్ థింకింగ్ లైక్ స్ట్రాటజీస్. మీరు అనుకుంటున్నారు అది ప్రాపర్ స్ట్రాటజీ అని, ప్రాపర్ స్ట్రాటజీ కాకపోవచ్చు. అందుకోసం నేను విష్ణు ఐఏఎస్ అకాడమీ తరపున మీకోసం ఒక ప్రాపర్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ అనే స్ట్రాటజీతోని, ఆ స్ట్రాటజీకి ఒక బ్రహ్మాండమైన పేరు పెట్టాము. దాని పేరే బ్రహ్మాస్త్ర అనే పేరుతోని మీ ముందుకు వస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందని చెప్పే కన్నా ముందు మీ దగ్గర ఇంకా ఎన్ని రోజులు ఉందని చెప్పడానికి, సో ఈరోజు మార్చ్ 29th అండి. సో నేను ఏప్రిల్ 1 నుంచి లెక్కేశాను. ఏప్రిల్ 1 30 రోజులు, మే 31 అండ్ జూన్ 7వ తారీఖు వరకు మొత్తం కలిపి మీ దగ్గర 68 రోజులు ఉంది. సో 68 డేస్, లాస్ట్ 68 డేస్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఈ 68 రోజులు కనుక మీరు ప్రాపర్గా వాడితే, ఈ 68 రోజులు కనుక ప్రాపర్గా వాడితే మీకు ఖచ్చితంగా విజయం మీకు అందుబాటులో ఉంటుంది. దానికోసమే బ్రహ్మాస్త్ర ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ పేరుతో మీ ముందుకు వస్తున్నాము. అందులో ఏంటంటే ఏమేం కవర్ చేస్తామనంటే, కంప్లీట్ ఇండియన్ పాలిటీ కవర్ చేస్తాము, కంప్లీట్ జియోగ్రఫీ, ఇండియన్ అండ్ ఫిజికల్, కంప్లీట్ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేస్తాము, కంప్లీట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేస్తాము, ఇండియన్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేస్తాము, ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ప్రాపర్గా క్విక్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా కంప్లీట్ చేస్తున్నాము. ఇదంతా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదొక్కటే కాదండి, మళ్ళీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ, తెలంగాణ జియోగ్రఫీ కవర్ చేస్తాము, తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్ కవర్ చేస్తాము, తెలంగాణ పాలసీస్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కవర్ చేస్తాము, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. దానితో పాటు మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో మేము కవర్ చేస్తామన్నమాట. ఇవన్నీ మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర పేరుతోని మీ ముందుకు మేము రాబోతున్నాము. ఎవరెవరు అని అంటే, దానికన్నా ముందు ఒకసారి సిలబస్ చెప్తాను, మళ్ళొక్కసారి మీకు తెలుసు బట్ స్టిల్ చెప్తాను. కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, దానితో పాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ రిలేటెడ్ టాపిక్స్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ ఆఫ్ తెలంగాణ అండ్ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా 13 టాపిక్స్తోని ఏవైతే టీఎస్పీఎస్సీ సిలబస్ రిలీజ్ చేసిందో, సిలబస్ ఓరియంటెడ్గా మేము ఈ 13 టాపిక్స్ని మీ ముందుకు కంప్లీట్ చేయడానికి మీ ముందుకు వస్తున్నామన్నమాట. ఓవరాల్గా 65 సెషన్స్తోనే, అంటే ప్రతి సెషన్, అంటే ఇదొకటి ఉందనుకోండి 5 సెషన్స్, ఇదొకటి ఉందనుకోండి 5 సెషన్స్, ఇదొకటి ఉందనుకోండి 5 సెషన్స్, అలా ప్రాపర్గా 175 అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ సెషన్స్తోని ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి బ్రహ్మాస్త్ర ప్రోగ్రామ్కి ఫ్యాకల్టీస్ ఎవరు మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ 13 టాపిక్స్లో ఎవరు ఏం చెప్తారు? సో మొదటిగా కరెంట్ అఫైర్స్, అంటే నేను విష్ణువర్ధన్ సార్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ పార్ట్, నేషనల్ పార్ట్, ఇంటర్నేషనల్ పార్ట్, ప్లస్
సొసైటీ ఆఫ్ తెలంగాణ, నేను సొసైటీ ఆఫ్ తెలంగాణలో పర్ఫెక్ట్. సో సొసైటీ ఆఫ్ తెలంగాణ, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, పాలసీస్, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఆ 13 అంశాలలో 1వ అంశము, 11వ అంశము, 12వ అంశం నేను డిస్కస్ చేస్తాను. సెకండ్, మన సంతోషరావు సార్ ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తెలంగాణ పాలసీస్, ఈ 3 సంతోషరావు సార్ డిస్కస్ చేస్తారు. తర్వాత రసూల్ సార్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఈ 2 విభాగాలు రసూల్ సార్ డిస్కస్ చేస్తాడనమాట. అంటే 3+3+2. ఇంకా మిగతా 5 టాపిక్స్ వచ్చేసి మన హిదాయతుల్లా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాపర్గా, తర్వాత మన జగదీష్ సార్ ఎన్విరాన్మెంటల్ రిలేషన్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అస్ వెల్ as తెలంగాణ జియోగ్రఫీ మన జగదీష్ సార్ డిస్కస్ చేస్తారు. శ్రవణ్ సార్ వచ్చేసి ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ప్లస్ మన గవర్నెన్స్ వచ్చేసి పృథ్వీధర్ రెడ్డి సార్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్ వచ్చేసి మన గౌరీ శంకర్ సార్ లాజికల్ రీజనింగ్, క్వాంట్, డాటా ఇంటర్ప్రిటేషన్ మీద, ఇలా ద మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి డిస్కసింగ్. సో ఈ 13 అంశాలని ఈ ప్రాపర్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మీ ముందు ఉంచుతారన్నమాట. ఆల్రెడీ రిఫ్లెక్షన్స్ లాస్ట్ టైం కూడా మనం ఆర్ఆర్పి చేశాము, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర చేశాము. ఆ ప్రోగ్రామ్, ఆ సింగిల్ ప్రోగ్రామ్ నుంచే డైరెక్ట్గా 30 క్వశ్చన్స్ వచ్చాయండి. 30 అంటే నేను ఓపెన్గా హానెస్ట్గా చెప్తున్నాను, 30 అంటే తక్కువ నెంబర్ కాదు. ఓన్లీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ప్రిలిమ్స్ నుంచి 30 వచ్చాయి. మళ్ళీ మా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాయి. మా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ నుంచి ఓవరాల్గా ఒక 72 క్వశ్చన్స్ దాకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో 100% ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ మీకు యూజ్ అవుతుంది. సార్ మీరు చెప్తున్నారు మరి ఎవిడెన్స్ ఏదంటే మా యూట్యూబ్ వీడియోలో ఉంది, మీరు కింద సెర్చ్ చేస్తే మీకు ఆ యూట్యూబ్ వీడియో కనబడుతుంది. ప్లస్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా PDF పెట్టాము, అక్కడ కూడా మీరు వెతుక్కోవచ్చు, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇలా ఈ హై ఎండ్ ఫ్యాకల్టీస్ మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్ మీద డిస్కషన్ చేస్తారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా మీకు కనబడకపోవచ్చు కానీ నేను చదువుతాను. క్విక్ రివిజన్ ఆఫ్ 13 సెక్షన్స్ 45 రోజుల్లో, ఏప్రిల్ 10th స్టార్ట్ అండి, 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. టోటల్ 175 175 అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ మీరు చూశారు. స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ పాలసీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఫ్రీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇందులో భాగంగా కూడా మీరు తీసుకోవచ్చు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద నేర్పిస్తాము. ముఖ్యంగా లైవ్ క్లాసెస్ అండి, ఇవి రికార్డెడ్ వీడియోస్ కాదు, లైవ్ క్లాసెస్. ఆ లైవ్ క్లాస్ రికార్డ్ అయ్యి మీకు అందుబాటులో ఉంటుంది. సో రికార్డెడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. కానీ ఆఫ్లైన్లో మాత్రం స్ట్రిక్ట్గా 50 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాము. సో ప్రతిష్టాత్మకమైనటువంటి మన ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్, అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్ర ప్రోగ్రామ్ ఏప్రిల్ 10వ తారీఖు స్టార్ట్ కాబోతుంది. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మే మంత్లో మీరు ఏం చేయాలి అని అంటే క్వాంట్, డిఏ అండ్ రీజనింగ్ అండ్ సొసైటీ చేయాలి. ముఖ్యంగా మే 11th నుంచి మీరు గనక రివిజన్ చేస్తూ టెస్ట్లు రాస్తూ ఆ టెస్ట్ల యొక్క సొల్యూషన్స్ చదవడం స్టార్ట్ చేయాలి. జూన్ మంత్లో వచ్చేసి కంప్లీట్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ కాంప్రిహెన్సివ్ టెస్ట్లు చేస్తూ మీరు షార్ట్ నోట్స్ని ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి జూన్ 1st నుంచి 8th ఉంటుంది. అంటే బ్రహ్మాస్త్ర తర్వాత మీరు ఏం చేయాలో అనే స్ట్రాటజీ నేను ఇచ్చాను. ఫైనల్గా లాస్ట్ 68 డేస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేస్. లాస్ట్ 68 డేస్, డోంట్ కాంప్రమైజ్ దిస్ లాస్ట్ 68 డేస్. గెట్ బెస్ట్ క్లాసెస్ అండ్ బెస్ట్ కంటెంట్. వర్క్ డైలీ 14 గంటలు కష్టపడండి. 28 రోజులు ఇంతకుముందే స్టార్ట్ చేయాలి కానీ పర్లేదు. ఈ 28 రోజులు ఏప్రిల్ 1st నుంచి లెక్కేసుకుంటే 28 రోజులు మీరు 14 గంటలు చదివినా సరే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు. మళ్ళీ ఫ్రెండ్స్, క్వాలిటీ ఫుడ్, మంచి క్వాలిటీ ఫుడ్ తినండి, ఏది పడితే తినకండి, అది కూడా ఇంపార్టెంటే. డోంట్ ఫైట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎనీమోర్. ఈ 68 రోజులు ఎవరితో గొడవ పడకండి, ఊరికే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాము. సాధ్యమైనంత వరకు పీస్గా ఉండేటటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోనే మాట్లాడండి. కాంట్రవర్సీలు మాట్లాడేటటువంటి మనుషుల నుండి దూరంగా ఉండండి. సింపుల్గా ఉండే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి. మనకి కాంప్లికేటెడ్ పీపుల్ వద్దు. సింపుల్గా ఉండేటటువంటి పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా సింపుల్గా ఉంటాము, ప్రాపర్గా మన చదువు అనేది జరుగుతుంది. మళ్ళీ
టాక్ ఓన్లీ విత్ మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళే మీ ఫ్రెండ్స్ అయి ఉండాలి, వాళ్ళే మీ స్టడీ పార్ట్నర్స్ అయి ఉండాలి, వాళ్ళే మీ కొలీగ్స్ అయి ఉండాలి. అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే ఈ 68 డేస్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో రిమెంబర్, ఫైనలీ లాస్ట్ 68 డేస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. ఈ 68 డేస్ కనుక మీరు కనుక హార్డ్ వర్క్ చేశారు అంటే ప్రిలిమ్స్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరి కోసం నేను ఖచ్చితంగా ఒక ఇండివిజువల్ స్ట్రాటజీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఫైనల్ ల్యాప్ కాబట్టి, ఫైనల్ జర్నీ కాబట్టి గ్రూప్ 1 ఆఫీసర్ కావడానికి. సో ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, మీ మెయిన్స్ మీద నేను ఫోకస్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.